సో ఇది వచ్చేటప్పటికి ఐపీటీఎం అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇది అడ్వాన్స్డ్ ద్వారా మీరు ఐఐటీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 4 ఇయర్స్ ఐఐటీలో చదివిన తర్వాత మిగిలిన 2 సంవత్సరాలు ఐఐఎంకి మీరు ఆటోమేటిక్గా వెళ్ళాలి. హాస్టల్ ఉన్నప్పుడు 4 ఇయర్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఫీజు ఇక్కడే ఉంటుంది, అక్కడ ఐఐఎంకి వెళ్ళినప్పుడు అక్కడ ఫీజు అక్కడే ఉంటుంది. అక్కడ ఐఐఎం ఫీజు ఏదైతే రెగ్యులర్గా 2 ఇయర్స్ ప్రోగ్రామ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. అంటే ఐఐఎం జమ్మూలో మూడు రకాల ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి క్యాట్ ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్గా కొంచెం షార్ప్గా ఉంటారు, వాళ్ళు కొంచెం బెటర్ ప్రిపేర్డ్. సెకండ్ది ఐఐటి జమ్మూలో చదివి ఎవరైతే వస్తారో వాళ్ళు. థర్డ్ కేటగిరీ జేఐపీ మ్యాట్ నుంచి వచ్చిన వాళ్ళు. ఈ ముగ్గురు కలిస్తే ఎంబీఏ బ్యాచ్ అవుతుంది. సరే, ఇందులో ఎవడ ఓపిక ఆడితే ఆ ఎంబీఏలో ప్లేస్మెంట్స్ అందరూ సమానంగానే చూస్తారు, ఎవడ ఎఫిషియన్సీ బట్టి వాళ్ళు వెళ్ళొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు జనరల్గా జేఐపీ మ్యాట్ నుంచి ఇది ఎందుకు వీడియో చేస్తున్నానంటే తెలుసు అందరికీ, కానీ దీంట్లో ఉన్న నష్టాలు లాభాలు చెప్పాలని నేను వీడియో చేస్తున్నాను. ఈ జేఐపీ మ్యాట్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు జనరల్గా చాలా వీక్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మామూలుగా బీబీఏ చదివిన తర్వాత ఎంబీఏ 5 ఇయర్స్ చదువుతారు కాబట్టి వీళ్ళు జనరల్గా వీక్గా ఉంటారు. వీళ్ళంత వరకు 100%లో 90% అవాయిడ్ చేయండి. అన్లెస్ అంటే మీకు ఇంకా స్పెసిఫిక్గా నా వల్ల అవదరా బాబు నేను కొంచెం క్వాంటిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళలేని, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఎలాంటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలాంటి వాటికి వెళ్ళలేను అనుకున్నటువంటి విద్యార్థులు మాత్రమే తప్పదు అనుకున్నప్పుడు ఒక బిలో యావరేజ్ ఉన్న పిల్లలు మాత్రమే టార్గెట్ చేయవలసినటువంటి కోర్సు జేఐపీ మ్యాట్. అంత అట్రాక్టివ్ కోర్స్ అయితే కాదు, బట్ యావరేజ్ పిల్లలకు మంచిదా అంటే ప్రాబబ్లీ ఎస్ ఆన్సర్. బట్ కొంచెం మెరిట్ ఉన్న స్టూడెంట్ ఎవడో కూడా దాని ట్రాప్లో పడకండి, అక్కడికి అది పక్కన పెట్టేయండి. నెక్స్ట్, ఇప్పుడు నేను ఐఐటి జమ్మూలో జాయిన్ అయ్యాను, ఐఐఎంలోకి నేను ఆప్షన్ పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అంటే ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి మీరు పెద్దగా భయపడక్కర్లా. అందువల్ల మీరు 6 ఇయర్స్ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అయినా కౌన్సిలింగ్లో ఒక 4 ఇయర్స్ రాకపోతే 6 ఇయర్స్ అప్లై చేసేయండి, భయపడకండి. 4 ఇయర్స్ అప్లై వస్తే ముందు మాత్రం దీనికి ముందు 4 ఇయర్స్ బీటెక్ మాత్రమే పెట్టండి, 6 ఇయర్స్ పెట్టొద్దు. క్లియర్? ఈ 4 ఇయర్స్ ప్రోగ్రామ్ మీరు ఎప్పుడైతే పెట్టారో అది ప్రాబ్లం లేదు. తర్వాత కావాలంటే మీరు అసలు ఎంబీఏతో పని లేదండి, బీటెక్ ప్లేస్మెంట్సే ఎంబీఏ కంటే బెటర్గా ఉంటాయి. ఎంబీఏ ప్లేస్మెంట్స్ అంత అట్రాక్టివ్గా అంత బెటర్గా ఉండవు. ఐఐటి ముంబైలో ఎంబీఏ ప్లేస్మెంట్స్ యావరేజ్ 30 లక్షలు ఉండదు, బీటెక్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సరే, అది పక్కన పెట్టండి, ఎంబీఏ డిస్కరేజ్ చేయడం కానీ బట్ మీకు రాని అవకాశం ఉన్నప్పుడు ఆ 4 ఇయర్స్ ప్రోగ్రామ్ రాకపోతే అప్పుడు 6 ఇయర్స్ పెట్టండి తప్ప ఒకేసారి 2 డిగ్రీలు వచ్చేస్తాయని చెప్పి ఆవేశపడి అడుగుతున్నారు మా కౌన్సిలింగ్ వచ్చి. సార్ క్యాట్ ఎగ్జామ్ రాయక్కర్లేదు కదా, డైరెక్ట్గా వెళ్ళచ్చు కదండి. క్యాట్ ఎగ్జామ్ రాసి జమ్మూకి ఎందుకు వెళ్తావు నువ్వు? క్యాట్ ఎగ్జామ్ రాసి ఇంకా మంచిదానికి వెళ్తావు, అక్కడికి ఎందుకు వెళ్తావు? ఆ జమ్మూ కాలేజీలో ఎవరు చదవమన్నాడు? 4 ఏళ్ళు ఉన్నావు కదా ఆల్రెడీ. సో 7 జీపీ వచ్చినట్లయితే క్యాట్ ఎగ్జామ్ లేకుండా ఐఐఎం జమ్మూకి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు. 7 జీపీఏ కట్ ఆఫ్ పెట్టారు. ఒకవేళ ఏ కారణం చేతన 7 జీపీఏ రాకపోతే మీరు కంపల్సరీగా ఫోర్స్ఫుల్గా ఎగ్జిట్ అవ్వాలి, ఎగ్జిట్ అవి తీరాలి. ఆ ఎగ్జిట్ అయినప్పుడు మీకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే మైనర్ ఏదైతే ఉంటుందో ఐఐటి జమ్మూ వాళ్ళు మేనేజ్మెంట్ సైన్సెస్లో మైనర్ కూడా ఇస్తారు. ఎందుకంటే కొంత కోర్స్ వర్క్ జనరల్గా థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కొంత మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్స్ వర్క్ కూడా చేస్తారు కాబట్టి ఒక మైనర్ ఇచ్చే అవకాశం ఉంటుంది.